హైదరాబాద్ మహానగరంలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. కోటిలోని ఎస్బీఐ కార్యాలయం వద్ద దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం కాల్పులకు తెగబడ్డారు. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి ఏకంగా 6 లక్షల నగదుతో ఉడాయించారు. రషీద్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు సుల్తాన్ బజార్ పోలీసులు రంగంలో దిగారు. ఈ మేరకు ఎస్బీఐ కార్యాలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. కూడా 7 గంటలకు హైదరాబాద్ మహానగరంలో కాల్పులు మరోసారి కలకలం సృష్టించాయి. కోటిలోని ఎస్బీఐ కార్యాలయం వద్ద దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం కాల్పులకు తెగబడ్డారు. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రషీద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి ఏకంగా 6 లక్షల నగదుతో ఉడాయించారు. రషీద్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితులను పట్టుకునేందుకు సుల్తాన్ బజార్ పోలీసులు రంగంలో దిగారు. ఈ మేరకు ఎస్బీఐ కార్యాలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, హైదరాబాద్ కోటిలో కాల్పుల కలకలం అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎస్బీఐ కార్యాలయం వద్ద ప్లాన్ ప్రకారం దుండగులు కాల్పులు జరిపి ఏటీఎం లో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చినటువంటి రషీద్ అనే వ్యక్తి దగ్గర 6 లక్షల నగదు తీసుకుని ఉడాయించారు. దీంతో క్లూస్ టీమ్ తో పాటు పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముందుగానే రెక్కి నిర్వహించి దుండగులు ఈ ప్లాన్ కు పాల్పడ్డారా, లేకపోతే రషీద్ ఏటీఎం లోకి వెళ్లి డబ్బులు డిపాజిట్ చేసే సమయంలో దుండగులు ఎక్కడ ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దుండగులు కాల్పులు జరపడంతో రషీద్ కాలుకు బుల్లెట్ గాయమని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికైతే హైదరాబాద్ లో ఎక్కడో చోట ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా ముందుగానే రెక్కి నిర్వహించి ప్లాన్ ప్రకారం డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు లేదా డబ్బులు డ్రా చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఉడాయించడం పరిపాటిగా మారింది. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి వీటిని అరికట్టాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సవీన్.